హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్టాక్ మార్కెట్ ఛానల్. ఈరోజు మనము ఒక ఇంట్రాడే స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దామండి. ఇందులో వచ్చేసి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బోత్ సైడ్స్ బ్రేక్ అవుతే ఎటువైపు అయినా సరే అప్పుడు ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది చూస్తాము. అంటే ఈ బ్రేక్ అప్ కానీ బ్రేక్ డౌన్ కానీ అవ్వడం అంటే ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్లో అవుతే ఓకే, లేదంటే ఆ రోజులో ఏ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసినా మనము ఆ ప్రకారం మనము ఈ ట్రేడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మనము ఈఎంఏ 9 ఇండికేటర్ని యూజ్ చేస్తాము. నార్మల్గా ఏ ట్రేడ్ తీసుకున్నా ముందే మనము స్టాప్ లాస్ అనేది ఫిక్స్ అవుతాము. కాకపోతే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఈఎంఏ 9 మనకి ట్రేడ్లో నుంచి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది చెప్తుంది. ఆ విధంగానే మనము ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇందులో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనము మార్కెట్ గ్రీన్లో ఓపెన్ అయిందా రెడ్లో ఓపెన్ అయిందా అనేది గమనించాలి. ఇప్పుడు మార్కెట్ రెడ్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు మనము సెల్ యొక్క ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి. అంటే మనం పిఈ ఆప్షన్లో ట్రేడ్ చేసిన పని అయితే పిఈని బై చేయడానికే చూడాలి. అంటే ఏ ఏ స్టాక్స్ అయితే డౌన్ ట్రెండ్లో వెళ్తున్నాయి అట్లాంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఒకవేళ గ్రీన్లో ఓపెన్ అయ్యి గ్రీన్లోనే ఉంది మార్కెట్ అంటే మనము గ్రీన్ సైడ్ ఉన్న స్టాక్స్ని మనము ఫోకస్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మార్కెట్ స్టార్ట్ కాగానే వెంటనే మనము ట్రేడ్లోకి దిగద్దండి. మనం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. 15 మినిట్స్లో మార్కెట్ ఎంతో కొంత కూల్ ఆఫ్ అవుతుంది. అప్పుడు మనకి కొద్దిగా డైరెక్షన్ అనేది ఐడెంటిఫై అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనము ఈరోజు డిస్కస్ చేయబోయే స్ట్రాటజీ. ఇప్పుడు ఫస్ట్ రూల్ ఏంటంటే మనకి మార్కెట్ అనేది గ్రీన్లో ఉందా రెడ్లో ఉందా అనేది మనము గమనించాలి. ఇప్పుడు గ్రీన్లో ఉంది లేదా రెడ్లో ఉంది అన్నప్పుడు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టాక్లో చూపిస్తాను. ఇప్పుడు ఈరోజు మనము ఇది 10th ఆఫ్ ఫిబ్రవరి అండి. ఈరోజు మనము దీన్ని ఎలా ట్రేడ్ చేయాలో మనం చూద్దాము. ఆ తర్వాత ఇలాంటి స్టాక్స్ ఎక్కడ ఏ పర్టికులర్ స్కానర్స్లో మనకు దొరుకుతుందో మనం అది కూడా గమనించవచ్చు. నేను చూపిస్తాను. ఇప్పుడు బజాజ్ ఆటోని తీసుకున్నానండి. ఇది జీరోదా వాళ్ళ వెబ్సైట్. ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని గమనించాలి మనము. అంటే ఈరోజు నార్మల్గా మార్కెట్ రెడ్లోనే క్లోజ్ అయిందండి. అంటే మామూలుగా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి రెడ్లోనే వెళ్ళిపోయింది. అప్పుడు మనము రెడ్లో వెళ్ళే క్యాండిల్స్ని స్టాక్స్ని మనం ఫోకస్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే 9:15 10th ఫిబ్రవరి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై అండ్ లో మనము మార్క్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మార్క్ చేసుకున్నప్పుడు నేను ఇక్కడ మీకు ఇందాక చెప్పాను, ఇక్కడ మనము ఈఎంఏ 9 ఇండికేటర్ని యూజ్ చేస్తామని. ఇక్కడ పైన ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళి ఈఎంఏ అని కొడితే ఈఎంఏ అని టైప్ చేస్తే ఇలా మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అనేది వస్తుందండి. దీన్ని ఒకసారి క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి వచ్చేసి మనం సెట్టింగ్లో ఏం చేయమండి, జస్ట్ నేను ఇన్పుట్స్ అలానే ఉండనిచ్చేసి స్టైల్లో జస్ట్ నా కన్వీనియన్స్ కోసం నేను ఈ బ్లూ కలర్ని బ్లాక్ కలర్ చేస్తున్నానండి. దీని థిక్నెస్ కూడా కొంచెం పెంచేస్తున్నాను. మీకు ఇష్టం లేదంటే యాజ్ ఇట్ ఈజ్ మీరు కంటిన్యూ కావచ్చు ట్రేడ్లో. ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ కలర్ది ఈఎంఏ 9 అనేది ప్లాట్ అయిందండి. ఇక్కడ ట్రేడ్ సెటప్ ఎలా ప్లాన్ చేయాలంటే ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై అండ్ లో ఎటువైపు బ్రేక్ అయితే అటువైపు మనం ప్లాన్ అనేది చేయాలి. ఇప్పుడు ఇక్కడ
1, 2, 3, 4 ఫోర్త్ 15 మినిట్ క్యాండిల్ అనేది వచ్చి ఇక్కడ దీని లోని బ్రేక్ చేసి క్లోజ్ అయిందండి. క్లోజ్ అయినప్పుడు దీన్ని నెక్స్ట్ క్యాండిల్‌లో మనము ట్రేడ్ అనేది తీసుకుంటాం. అది కూడా ఎలా అంటే ఏ క్యాండిల్ అయితే పూర్తిగా ఈ 9 ఈఎంఐ కింద ట్రేడ్ అవుతుందో టచ్ కాకుండా, టచ్ అయినా పర్లేదు అంటే విక్ టచ్ అయినా పర్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనం టచ్ కాకుండా ఉన్న క్యాండిల్‌లో మనము ట్రేడ్ తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్‌లో మనం ఈ నెక్స్ట్ క్యాండిల్‌లో ట్రేడ్ తీసుకున్నా గానీ 9 ఈఎంఐ ఎంతవరకైతే మన ఈ సారీ ఈ క్యాండిల్స్ ఎప్పటి వరకు అయితే 9 ఈఎంఐ కింద ట్రేడ్ అవుతుంటాయో అప్పటిదాకా మనం ట్రేడ్లో ఉండాలండి. వన్స్ ఈ ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో అవి రివర్స్ అయ్యి 9 ఈఎంఐ పైన క్లోజ్ అవుతే అప్పుడు మనము ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలండి. ఇంకొకసారి చెప్తున్నాను. ఓపెన్ అండ్ లోని మార్క్ చేసుకుంటాము. దాని నెక్స్ట్ క్యాండిల్ ఏ క్యాండిల్ అయినా పర్లేదు, డేలో ఏ టైంలో అయినా పర్లేదు, ఏదో ఒక క్యాండిల్ ఆ హై కానీ లో కానీ బ్రేక్ చేసి క్లోజ్ అవుతే దాన్ని నెక్స్ట్ క్యాండిల్లో మనము ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మోస్ట్లీ మనము 9 ఈఎంఐ కింద ఏదైతే క్యాండిల్ ఫార్మ్ అవుతుందో టచ్ అయినా కాకున్నా ఏది విక్స్ అలాంటి క్యాండిల్లో మనము ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఈ 9 ఈఎంఐ కింద ఎంతసేపు అయితే ఈ క్యాండిల్స్ ఫార్మ్ అవుతూ వెళ్తుందో ట్రేడ్ అవుతూ వెళ్తుందో అంతవరకు మనము ట్రేడ్లో ఉండొచ్చండి. ఇక్కడ వన్స్ ఇప్పుడు ఈ క్యాండిల్స్ అనేది 9 ఈఎంఐ పైన క్లోజ్ అవుతే పూర్తిగా క్లోజ్ అవుతే అప్పుడు మనము ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రెడ్ కలర్ బార్ అనేది పూర్తిగా 9 ఈఎంఐ మీద క్లోజ్ అవ్వలేదండి. ఇక్కడ మనం వెయిట్ చేస్తే చేయొచ్చు, లేదంటే ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ మళ్ళీ కింద మార్కెట్ ఇక్కడ చూసిన పని అయితే ఇంతవరకు వచ్చింది. ఇక్కడ ఈ రెడ్ గ్రీన్ బార్ కూడా ఫార్మ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిల్ అనేది పూర్తిగా 9 ఈఎంఐ పైన క్లోజ్ అయితే అయిందండి. సో ఇది ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఇది మన స్టాప్ లాస్ అవ్వచ్చు, మనం ఎగ్జిట్ కూడా అవ్వచ్చు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇదే సెటప్ నేను ఒక గ్రీన్ అంటే మార్కెట్ అప్వర్డ్ ట్రెండ్లో ఉన్నప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు ఈ ముందు రోజు ఇది ఏంటంటే 7th నాడు ఇప్పుడు ఈ బజాజ్ ఆటోల్ని ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని హైని అండ్ లోని నేను మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ ఇది హై, ఇది లో. ఇప్పుడు మన ట్రేడ్ సెటప్ ప్రకారం ఏ క్యాండిల్ అయితే ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై కానీ లో కానీ బ్రేక్ అయి క్లోజ్ అవుతే దాని నెక్స్ట్ క్యాండిల్లో మనము ట్రేడ్ తీసుకోవచ్చు అని మాట్లాడుతున్నామండి. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఈ పర్టికులర్ క్యాండిల్లో పూర్తిగా 9 ఈఎంఐ మీద ఫార్మ్ అయ్యి ఒక క్యాండిల్ అనేది స్ట్రాంగ్ బులిష్ మూమెంట్తో ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హైని బ్రేక్ చేసి క్లోజ్ అయిందండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ నెక్స్ట్ క్యాండిల్లో మనము ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు అని డిస్కస్ చేశాము. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ పర్టికులర్ క్యాండిల్ 9 ఈఎంఐకి చాలా దూరంగా ఫామ్ అయ్యి ట్రేడ్ అవుతుందండి. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్లో మనకి ఫస్ట్ క్యాండిల్లో మనకి 49 పాయింట్స్, 16 పాయింట్స్ అండ్ 49 అంటే దాదాపు 69 పాయింట్స్ ఇక్కడ దొరికిందండి. ఇది మనకి ఆప్షన్స్లో అయితే మంచి అమౌంట్ వస్తుంది. మీరు క్యాష్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఈ సెటప్లో మనము ఎప్పటి వరకు ఉండాలని చెప్పామండి, ఎప్పుడైతే క్యాండిల్ దాని లో అంటే 9 ఈఎంఐ కింద క్లోజ్ అవుతుందో అప్పుడు మనం ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పాము. ఇప్పుడు ఈ పర్టికులర్ సెటప్లో మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ అయినా ఈ క్యాండిల్లో మనం ఎగ్జిట్ అండి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ అనమాట. ఇలాంటి ట్రేడ్స్ అనేది మనము ట్రెండింగ్ మార్కెట్స్లోనే ప్లాన్ చేసుకోవాలండి.
లేకుంటే లాస్ చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్‌లో చూస్తే సారీ. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్‌లో ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది దీన్ని హైని, లోని నేను మార్క్ చేస్తానండి. ఇప్పుడు మనం ట్రేడ్ సెటప్ ప్రకారం మనము దీని హై కానీ లో కానీ ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేస్తుందో దాని నెక్స్ట్ క్యాండిల్లో మనము ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పామండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది హై, ఇది లో అండి. ఇది నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు. 10:30కి ఫార్మ్ అయిన గ్రీన్ క్యాండిల్ అనేది దీన్ని లోని బ్రేక్ చేసేసి క్లోజ్ అయిందండి అన్నప్పుడు మనము దాని నెక్స్ట్ క్యాండిల్లో మనము ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాండిల్లో మనము ఎంట్రీ తీసుకున్నా కానీ మనకి ఇప్పుడు అనుకున్నట్టు మనము 9 ఈఎంఐ పైన ఏదైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో అప్పటి వరకు మనము ఆ ట్రేడ్లో ఉండొచ్చని మనము మాట్లాడుకున్నామండి. ఇప్పుడు దీంట్లో అయితే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా కానీ ఇక్కడ క్లోజ్ అవ్వాలండి యాజ్ పర్ ట్రేడ్ సెటప్. దీన్ని ఇంకొక దాని మీద చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ బ్యూటిఫుల్ సెటప్ అండి. ఇప్పుడు ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. ఇక్కడ మనము చూసినట్టయితే ఈ పర్టికులర్ క్యాండిల్ గురించి మనం దీనికి ఓపెన్ హై సేమ్ అండి అండ్ లో అండ్ క్లోజ్ కూడా సేమే. దీంట్లో ఎలాంటి విక్స్ లేవండి అన్నప్పుడు ఇది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అండి. అంటే మనము కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ క్యాండిల్ని బట్టి మనం ట్రేడ్ కూడా తీసుకోవచ్చు వితౌట్ ఎనీ ఇండికేటర్స్ అండ్ ఎనీ సిగ్నల్స్. ఇప్పుడు మనం స్ట్రాటజీ ప్రకారం మాట్లాడుకుంటే ఇక్కడ దీన్ని హైని లోని నేను మార్క్ చేసుకున్నాను. దీన్ని హైని లోని ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేస్తుందో దాని నెక్స్ట్ క్యాండిల్లో మనము ట్రేడ్ అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పానండి. ఇప్పుడు ఇక్కడ ఈ నెక్స్ట్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది దాని లోని. ఇప్పుడు దీని నెక్స్ట్ క్యాండిల్లో మనము ట్రేడ్ తీసుకుంటాం. మన సెటప్ ప్రకారం ఏదైతే క్యాండిల్లో మన ఈఎంఏ 9 కింద ట్రేడ్ అవుతూ ఉంటుందో విక్స్ టచ్ అయినా పర్లేదు అట్లాంటి క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటామండి. ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్న ఇప్పుడు ఈ డే మొత్తం కూడా ఈ ఈఎంఏ 9 కిందనే ఈ క్యాండిల్స్ అన్ని ట్రేడ్ అవుతూ ఉన్నాయండి. ఇక్కడ మనకి స్టాప్ లాస్ అనేది ఈ పర్టికులర్ పాయింట్లో 245 క్యాండిల్ ఎప్పుడైతే 9 ఈఎంఐ పైన క్లోజ్ అయిందో అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలండి. ఇప్పుడు బాలకృష్ణ ఇండస్ట్రీస్ అంటే ఆప్షన్స్లో మంచి వాల్యూ ఉంటుందండి ఈ పర్టికులర్ ట్రేడ్కి. ఇప్పుడు సేమ్ మనము నేను కొద్దిగా మూమెంట్స్ ఉన్న వాటిని చూపిస్తున్నానండి మీ గురించి. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో చూస్తే ఇక్కడ ఇది 9:15 క్యాండిల్, దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ నేను మార్క్ చేసుకున్నానండి. ఇది 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 హై అండ్ లో నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ట్రేడ్ సెటప్ ప్రకారం ఏదైతే క్యాండిల్ దీన్ని లోని బ్రేక్ చేసి క్లోజ్ అవుతుందో దాని నెక్స్ట్ క్యాండిల్లో మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాము. నెక్స్ట్ క్యాండిల్ అంటే ఏదైతే 9 ఈఎంఏ కింద ట్రేడ్ అవుతూ ఉంటుందో విక్స్ దానికి టచ్ అయినా టచ్ కాకపోయినా పర్లేదు, బాడీ మొత్తం టచ్ కావద్దు. ఇప్పుడు ఈ పర్టికులర్ సెటప్లో ఈ పర్టికులర్ క్యాండిల్ అనేది దీన్ని ఒక్క నిమిషం అండి.
సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్లో ఈ పర్టికులర్ క్యాండిల్లో హైని లోని మార్క్ చేసుకున్నాము. ఈ పర్టికులర్ క్యాండిల్ దాని లోని బ్రేక్ చేసింది. దాని నెక్స్ట్ క్యాండిల్లో ట్రేడ్ తీసుకుంటాము. అంటే ఈ పర్టికులర్ క్యాండిల్లో మనం ట్రేడ్ తీసుకుంటాము నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫార్మ్ అవుతున్నప్పుడు. ఇప్పుడు ఈ ట్రేడ్లో చూస్తే ఈ డే మొత్తం కూడా ఈ 9 ఈఎంఏ కిందనే ఈ క్యాండిల్స్ అన్ని ట్రేడ్ అవుతూ వచ్చాయండి. ఆ రోజు ఎప్పటి వరకు వచ్చిందంటే, ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు ఏ ఒక్క క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ వేసుకొని దీనిపైన క్లోజ్ అవ్వలేదండి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు మొత్తము మనకి ఆ ట్రేడ్ అనేది ఓపెన్గానే ఉన్నట్టుంది. కాకపోతే ఈ రోజు కూడా అంటే 10th ఆఫ్ ఫిబ్రవరిలో ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇంకా ట్రేడ్ అవుతూనే ఉంది. ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో 11:15కి ఈ క్యాండిల్ అనేది పూర్తిగా 9 ఈఎంఐ మీద క్లోజ్ అయింది. అంటే మనం ఇంట్రాడే కోసం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మనం నెక్స్ట్ డే గురించి ఏమి చూడొద్దు. ఇప్పుడు ఈ పర్టికులర్ మూమెంట్లో మనము ఎంత పేషెన్స్గా ఉన్నా కానీ 3:15 కల్లా మనము ట్రేడ్ క్లోజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి చూద్దాం ఇంకొక దాంట్లో. ఇప్పుడు ఇది చూడండి. ఇది ఈరోజు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హైని లోని మార్క్ చేసుకుని ఉందండి. ఇప్పుడు మన ట్రేడ్ సెటప్ ప్రకారం నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే దీన్ని లోని బ్రేక్ చేస్తుందో ఆ నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో మనం తీసుకుంటే ఇది 9 ఈఎంఐ టచ్ కాలేదు, చాలా దూరంగా ట్రేడ్ అవుతుంది. ఎంట్రీ తీసుకున్నా కానీ ఈ రోజు మొత్తము మనకి ఈ పర్టికులర్ క్యాండిల్ వరకే 1 o'clock వరకే మనకి ట్రేడ్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. 1 o'clock ఒక క్యాండిల్ 9 ఈఎంఐ మీద క్లోజ్ అయింది. అప్పుడు అది మన ఎగ్జిట్ పాయింట్ అవుతుందండి. ఇది మనము ఈ సెటప్ని మనము నిఫ్టీలో ట్రై చేయొచ్చు, కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేయొద్దండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో వోల్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీలో కూడా ట్రై చేయొద్దు, కాకపోతే రిస్క్ ట్రేడర్స్ అవ్వాలనుకుంటే దీంట్లో ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి స్టాక్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అనేది మనం చెక్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడికి వస్తే చార్ట్ ఇంక్ అనే సైట్ ఉందండి, వెబ్సైట్. ఇలా కొడితే చార్ట్ ఇంక్ పేరు చూడండి, చార్ట్ ఇంక్. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్ అడితే లాగిన్ కండి, లేదంటే డైరెక్ట్లీ మనము వీళ్ళు ఇచ్చే సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీనర్స్ అనే ట్యాబ్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇలా రేంజ్ బ్రేక్అవుట్ స్కాన్ అనేది ఒక ట్యాబ్ కనబడుతుంది మనకి. దాంట్లో కింద ఇక్కడ చూస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఆన్ బోత్ సైడ్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్టాక్స్ పాసెస్ ఆల్ ఆఫ్ ద బిలో ఫిల్టర్స్ ఇన్ ఫ్యూచర్స్, అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే బై డిఫాల్ట్ ఫ్యూచర్ సెగ్మెంట్లో ట్రేడ్ అయ్యే స్టాక్స్ చూపిస్తారు. ఇక్కడ మనము క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ట్రేడ్ చేయాలనుకుంటే మనకి లిక్విడిటీ ఎక్కడ దాకా ఉంటుందంటే నిఫ్టీ 200 స్టాక్స్ వరకు మనకి లిక్విడిటీ అనేది చాలా దొరుకుతుంది. బియాండ్ దట్ వెళ్ళొద్దు, లిక్విడిటీ ఉండదు. అంటే మనము మార్కెట్కి సేల్ చేయాలన్నా కానీ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉండరు మనం అనుకున్న చోట మార్కెట్ దగ్గర. అందుకే నిఫ్టీ 200 లోపు స్టాక్స్ని మీరు ట్రేడ్ చేసుకోండి. ఇక్కడ నిఫ్టీ 200 స్టాక్స్ అనేది నిఫ్టీ 200 సెగ్మెంట్ని సెలెక్ట్ చేసుకొని ఈ రన్ స్కాన్ అనేది కొట్టానండి కింద. ఈ రన్ స్కాన్ అనేది మనము 9:30కి కొట్టాలి, ఎందుకంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడైతే అంటే ఫస్ట్ 15 మినిట్స్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు ఈ స్కాన్ అనేది మనం రన్ చేయొచ్చు.
ఇక్కడ ఏంటంటే 1 బై 1 వస్తాయి. అంటే ఇప్పుడు నిఫ్టీ 200 స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ 15 మినిట్స్ ఎటువైపు అయితే బ్రేక్ అవుతుందో అలాంటి స్టాక్స్ని ఇది స్లోగా మనకు సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ బజాజ్ హోల్డింగ్ అని, పేజ్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్టెల్, లార్సన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫిన్సర్వ్ ఇలా చాలా ఇచ్చినాయండి. ఇప్పుడు దీంట్లో మనము ఒక స్టాక్ని తీసుకొని చూద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ టైం పర్పస్ శ్రీ సిమెంట్స్ లిమిటెడ్ తీసుకున్నాను. శ్రీ సిమెంట్ ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అండి. దీన్ని హైని లోని నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సెటప్ ప్రకారం ఏ క్యాండిల్ అయితే ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని ఐదర్ అప్ కానీ డౌన్ కానీ బ్రేక్ చేసి క్లోజ్ అవుతే ఆ నెక్స్ట్ క్యాండిల్లో మనము ట్రేడ్ అనేది తీసుకోవచ్చండి. ఇక్కడ ఈ పర్టికులర్ స్టాక్లో ఈ థర్డ్ క్యాండిల్ అనేది పూర్తిగా దీన్ని ఫస్ట్ క్యాండిల్ని బ్రేక్ చేసిందండి, కిందకు వచ్చేసింది. దీన్ని నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటే ఇది పూర్తిగా 9 EMA కింద ట్రేడ్ అవుతా ఉంది. ఇక్కడ మన ట్రేడ్ సెటప్ ప్రకారం ఏ క్యాండిల్ అయితే మనకి 9 EMA పైన క్లోజ్ అవుతుందో అది మన ఎగ్జిట్ పాయింట్ అని అనుకోవచ్చు. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో మనము ఎగ్జిట్ అనేది తీసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ ఇప్పుడు మనము ఇంతసేపు ఉన్నప్పుడు మనము ట్రేడ్ని అంటే నో ప్రాఫిట్ నో లాస్లోకి మనం కన్వర్ట్ చేయొద్దు. అదేంటంటే మనకి ప్రాఫిట్ని ట్రైల్ చేస్తూ ఉండాలంటే స్టాప్ లాస్తో పాటు, అప్పుడే మనకి మినిమంలో మినిమం అమౌంట్ అన్న మనకి దొరుకుతుంది. ఇప్పుడు ఇంకొక స్టాక్ చూద్దామండి. ఇక్కడ బోస్ చూద్దాము. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని మనము హైని లోని మార్క్ చేసుకొని ఉన్నామండి. ఇప్పుడు ట్రేడ్ సెటప్ ప్రకారం ఈ ఫోర్త్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ఈ ఫస్ట్ 15 మినిట్స్ లోని బ్రేక్ చేసి క్లోజ్ అయిందండి. సెటప్ ప్రకారం ఏ క్యాండిల్ అయితే మనకి 9 EMA కింద ట్రేడ్ అవుతూ ఉంటుందో బిగ్ టచ్ అయినా కాకుండా పర్లేదు కానీ బాడీ మాత్రం టచ్ కావద్దు, అలాంటి క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ ఈ సెటప్లో చూస్తే మనకి ఈ పర్టికులర్ క్యాండిల్ అంటే 11 o'clock క్యాండిల్ అనేది మనకి అన్ని రకాలుగా ఫెమిలియర్గా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే ఈ డే మొత్తం కూడా మనకి ఈ క్యాండిల్స్ 9 EMA కిందనే ట్రేడ్ అవుతూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ క్లోజ్ అయిన టైంలో కూడా ఏ ఒక్క క్యాండిల్ కూడా మనకి స్టాప్ లాస్ని సజెస్ట్ చేయలేదు. అంటే మనము ఇందాక మాట్లాడుకున్నట్టుగా ప్రాఫిట్ని ట్రైల్ చేస్తూ వెళ్తూ ఉండాలండి. ఇక్కడ మనము PE పొజిషన్ తీసుకుంటే ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ పర్టికులర్ మూమెంట్ అనేది చాలా బిగ్ రివార్డ్ అండి ఇది మనకి. ఇంకొకటి చూద్దాము. ఇంకొకటి ఏంటంటే నేను ఎందుకంటే ఇవాళ మార్కెట్ చాలా డౌన్లో ఉంది, అందుకే మీకు డౌన్వర్డ్ సైడ్ మూమెంట్స్ ఉన్న స్టాక్స్ని చూపిస్తాను. ఇప్పుడు దీంట్లోనే అప్వర్డ్ ట్రెండ్లు ఉన్న దాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో చూడండి, 30th Jan నాడు ఈ పర్టికులర్ మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. దీన్ని హైని నేను మార్క్ చేసుకున్నాను. దీనిలోని కూడా నేను మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు మన ట్రేడ్ సెటప్ ప్రకారం ఏ క్యాండిల్ అయితే దీన్ని హై కానీ లో కానీ బ్రేక్ చేస్తుందో దాని నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంటర్ అనేది తీసుకుంటాము. ఇక్కడ
ఈ పర్టికులర్ సెకండ్ క్యాండిల్ దీని హైని బ్రేక్ చేసి క్లోజ్ అయిందండి అన్నప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ట్రేడ్ సెటప్ ప్రకారం మనం ఈ క్యాండిల్ ఎంట్రీ అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఇది మన రిక్వైర్మెంట్ ప్రకారం 9 ఈఎంఏ పైనే ట్రేడ్ అవుతుంది. బాడీ కానీ విక్ కానీ టచ్ కాలేదు. ట్రేడ్ ఎంటర్ అయితే మనకి ఈ డే మొత్తం ఆల్మోస్ట్ మనకి ఒక 12:30 వరకు క్యాండిల్స్ అన్ని 9 ఈఎంఏ పైన ట్రేడ్ అయ్యాయి. ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు మనం ప్రాఫిట్ని ట్రైల్ చేస్తూ ఉండాలండి. లేదు ట్రైల్ చేయలేదంటే మనము ఈ క్యాండిల్ ఎప్పుడైతే దీని కింద క్లోజ్ అయిందో 9 ఈఎంఏ కింద అప్పుడు మనము ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నా కానీ 28-247లో తీసుకున్నా కానీ ఎంట్రీ మనకి దాదాపు మనకి ఇక్కడ 28-252 28-852 అంటే దాదాపు మనకి ఇక్కడ 600 రూపీస్ మూమెంట్ అయితే దొరికిందండి అపో ట్రెండ్లో. ఇంకా ఏదన్నా ఒక స్టాక్లో చూపిస్తాను. నేను మంచి మూమెంట్ ఉన్నది కొద్దిగా ఎగ్జాంపుల్కి పనికొచ్చే స్టాక్ని తీసుకొని చూపిస్తానండి. ఇప్పుడు ఈ పర్టికులర్ స్టాక్ చూస్తే ఇది ట్రెంట్ అండి. ట్రెంట్లో 4th ఫిబ్రవరిలో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది హైనీలోని నేను మార్క్ చేసుకున్నాను. సారీ, మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ట్రేడ్ సెటప్ ప్రకారం ఏదైతే స్టాక్ ఏదైతే క్యాండిల్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోని బ్రేక్ చేసి క్లోజ్ అవుతుందో దాని నెక్స్ట్ క్యాండిల్లోనే మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తామని చెప్పామండి. ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాండిల్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని బ్రేక్ చేసి క్లోజ్ అయింది అన్నప్పుడు మనం ఈ నెక్స్ట్ క్యాండిల్లో మనం ట్రేడ్ చేస్తాం. రిక్వైర్మెంట్ ప్రకారం ఈ 9 ఈఎంఏ కింద ట్రేడ్ అవుతుంది, వీక్ కానీ బాడీ కానీ దానికి ఏం టచ్ కాలేదు. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ 5888లో మనం ఎంట్రీ తీసుకున్నా కానీ ఈ రోజంతా ఈ పర్టికులర్ పాయింట్ దాకా మనకి ట్రేడ్ అనేది నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం 5888లో తీసుకున్నా కానీ మనకి ఈ పర్టికులర్ పాయింట్లో మనకు ఎగ్జిట్ ప్లాన్ అయినా కానీ 5888 అంటే దాదాపు మనకి 130 పాయింట్స్ దాకా మనకి ఇక్కడ మూమెంట్ అయితే దొరికింది. ఇంకొక దాంట్లో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈరోజు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హైని లోనే నేను మార్క్ చేసుకుంటాను. హీరో మోటార్ స్టాక్ ఇదండి, హీరో మోటార్ స్టాక్. ఇక్కడ మా రిక్వైర్మెంట్ ప్రకారం ఏ క్యాండిల్ అయితే లో కానీ హై కానీ బ్రేక్ చేసి క్లోజ్ అవుతుందో దాని నెక్స్ట్ క్యాండిల్లో మనము ఎంట్రీ అనేది తీసుకుంటామండి. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో ఈ క్యాండిల్ అనేది మనకి లోని బ్రేక్ చేసి క్లోజ్ అయింది. దీని నెక్స్ట్ క్యాండిల్ మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇది 9 ఈఎంఏ కింద ఉంది అండ్ వీక్ కూడా టచ్ అవ్వట్లేదు. ఈ పర్టికులర్ పాయింట్లో మనము ఎంట్రీ తీసుకున్నట్టయితే ఇది 4269లో ఎంట్రీ తీసుకున్నా కానీ ఆ డే మొత్తము ఈ క్యాండిల్స్ అనేది మార్కెట్ అనేది ఆ 9 ఈఎంఏ కిందనే ట్రేడ్ అవుతుందండి. ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఇక్కడ ఎగ్జిట్ అనేది దొరికిందండి. ఇప్పుడు మనకి 4200లో ఎగ్జిట్ అనేది దొరికింది అనుకుందాం. మనం ఇక్కడ 4200 అంటే 67 పాయింట్స్ మూమెంట్ అండి ఇది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇంత పెద్ద పెద్ద బార్స్ ఫామ్ అయినప్పుడు ఎగ్జిట్ అవుతారండి. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద బార్స్ ఫామ్ అయినప్పుడు అది అంతే పుల్ బ్యాక్ చేస్తుంది, మార్కెట్ పుల్ అవుతుంది. అందుకే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఇలాంటి పెద్ద పెద్ద బార్స్ అయినప్పుడే వాళ్ళు
స్పాట్లో ఎగ్జిట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ పర్టికులర్ ట్రేడ్లో మనకి దాదాపు 4268లో ఎంట్రీ అయినా కానీ 4204 అంటే 64 పాయింట్స్ ట్రేడ్ అయితే దొరికిందండి ఇక్కడ. సో మన రిక్వైర్మెంట్ ప్రకారం, మన డిస్కషన్ ప్రకారం మనకి ఫస్ట్ మార్కెట్ అనేది గ్రీన్లో ఉందా, రెడ్లో ఉందా అనేది చూసుకోవాలి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫార్మ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. వన్స్ అంటే ఇప్పుడు మార్కెట్ అప్పుడు కొద్దిగా కూల్ ఆఫ్ అవుతూ ఉంటుందండి. అప్పుడు ఆ ఫస్ట్ 15 మినిట్స్లో అది స్టిల్ మార్కెట్ రెడ్లో ఉందా, గ్రీన్లో ఉందా అని ఐడెంటిఫై చేసి ఆ వైపు ఉన్న స్టాక్స్నే తీసుకో. ఇప్పుడు గ్రీన్లో ఉంటే గ్రీన్ సైడ్ అంటే పాజిటివ్లో మూవ్ అయ్యే స్టాక్స్ని పట్టుకుంటాము. లేదు రెడ్లో ఉందంటే సెల్ సైడ్ వెళ్ళే స్టాక్స్నే పట్టుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫార్మ్ అయినాక దాని హై అండ్ లోని మార్క్ చేసుకోవాలి. సెకండ్ ఆ రోజులో ఇమీడియట్ క్యాండిల్ కానీ ఇంకే క్యాండిల్ అయినా కానీ అట్ ఎనీ టైం దాని హైని లోని బ్రేక్ చేస్తే దాని నెక్స్ట్ క్యాండిల్లో మనం ట్రేడ్ తీసుకున్నాం. ఆ నెక్స్ట్ క్యాండిల్ కూడా ఎలా అంటే 9 EMA కింద ట్రేడ్ అవుతూ ఉండాలి. బాడీ మాత్రం టచ్ కావద్దు. విక్ టచ్ అయినా టచ్ కాకపోయినా పర్లేదు. అలాంటి క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ ఏంటంటే స్టాప్ లాస్ మనము డిఫైన్ చేయమండి. మనకు 9 EMA అనేది చెప్తుంది. ఇప్పుడు కింద వైపు మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, PE సైడ్. ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ 9 EMA పైన క్లోజ్ అవుతుందో, ఫార్మ్ అయ్యి క్లోజ్ అవుతుందో, ఐ మీన్ గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతుంది కాకపోతే 9 EMA పైన ఉండాలి మొత్తం. అట్లీస్ట్ దాని హాఫ్ ఆఫ్ ద బాడీ పైన ఉండాలి 9 EMA పైన. అప్పుడు అది మనకి ఎగ్జిట్ పాయింట్ అండి. అదే మనము గ్రీన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, పైనకి వెళ్ళే స్టాక్స్లో ఎప్పుడైతే ఒక క్యాండిల్ రెడ్ క్యాండిల్ కింద ఏదైతే ఒక రెడ్ క్యాండిల్ 9 EMA కింద క్లోజ్ అవుతుందో అప్పుడు అది మనకి స్టాప్ లాస్గా ఇండికేషన్ ఇస్తుంది. అప్పుడు మనం ఎగ్జిట్ అనేది అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ చార్టింగ్ సైట్లో వస్తే మళ్ళీ ఒకసారి చూపిస్తాను అనేది. మనకి గూగుల్లో చార్టింగ్ అనే సైట్ ఉందండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి స్క్రీనర్స్ అనే సెక్షన్లో చూస్తే ఇక్కడ కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే రేంజ్ బ్రేక్అవుట్ స్కాన్ అనేది ఉందండి. రేంజ్ బ్రేక్అవుట్ స్కాన్లో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఆన్ బోత్ సైడ్స్ ఇలా తీసుకున్నప్పుడు దీన్ని మనం 9:30కే రన్ చేయాలండి. ఇలా ఇక్కడికి వస్తే ఇది ఫ్యూచర్స్ నుంచి వెళ్ళి మనము నిఫ్టీ 200 స్టాక్స్కి కన్వర్ట్ చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే ఇక్కడ మనకి లిక్విడిటీ అనేది చాలా ఉంటుందండి. మనం బియాండ్ తీసుకువెళ్తే మనకి లిక్విడిటీ అనేది ఉండదు. 9:31కి ఇది స్కాన్ని రన్ చేయాలి. అప్పుడు 1 by 1 ఏ స్కాన్ అయితే ఏ స్టాక్ అయితే ఇది సజెస్ట్ చేస్తూ ఉంటుందో ఆ స్టాక్స్లో మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన డిస్కషన్. ఇప్పుడు ఈ డిస్కషన్ చేసిందంతా ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండి. మీరు ఏమైనా ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే ట్రేడింగ్ వితౌట్ స్టాప్ లాస్ మంచిది కాదండి. మనం ఎండ్ ఆఫ్ ది డే క్యాపిటల్ని కాపాడుకోవాలి. స్టాప్ లాస్ పెట్టడం నేర్చుకుంటేనే మనం మార్కెట్లో సర్వైవ్ అవుతాము. అంటే మనం ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుందండి. ఇప్పుడు ఈరోజు ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.